అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 100 రోజులు దాటిన సందర్భంగా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు దాదాపుగా అన్ని పల్లెల్లో లేదు మండలాల వారీగా ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి మీద ప్రభుత్వ నివేదికలు, అలాగే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో తిరిగి ప్రభుత్వం ఏదైతే ఈ 100 రోజుల్లో సాధించిందో అది ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కాదు. అంటే ఒక చెడు పోతే మిగిలేదు మంచి. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో సుఖపడ్డ వర్గం అంటూ లేదు. జగన్ అనుమాయులు కూడా ఎవరైతే జగన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఎక్కడ సుఖపడలా. కేవలం జగన్ అనే ఒక వ్యక్తి అవినీతి, అరాచకాలు, అధికార దుర్వినియోగం, అంటే ఏవైతే ప్రజాస్వామ్యంలో అవలక్షణాలుగా ఉండకూడదని అనుకుంటామో అటువంటి అవలక్షణాలతో వ్యవస్థను నాశనం చేసి వెళ్ళిపోయాడు. కాబట్టే ఈ రాష్ట్రానికి చెడు వదిలింది, మంచి రోజులు వచ్చాయి. ఇది మంచి ప్రభుత్వం. కాబట్టి ఈ మంచి అనేది ఎలా జరిగింది, ఏ అంశాల్లో జరిగింది, ప్రభుత్వం పథకాల్లో ప్రజలు ఎలా లబ్ధి పొందుతున్న విషయాల మీద మరి ప్రభుత్వం కూడా ఒక బ్రోచర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు కానీ, లేదంటే అంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ సూపర్ 6 అనే ఒక పథకం, అంటే సంక్షేమ పథకాలన్నీ కలిపి సూపర్ 6 అనే ఒక పథకం అనేది ప్రజలకి ప్రామిస్ చేయడం జరిగింది. ప్రధానంగా అందుట్లో ఏంటంటే పెన్షన్, ఏదైతే సామాజిక పెన్షన్లు ఇస్తున్నామో దాన్ని 1000 రూపాయలు పెంచడమే కాకుండా 3 నెలలు ముందు నుంచి దాని బకాయిలు 3000 రూపాయలు ప్లస్ ఆ నెల పెన్షన్ 4000 రూపాయలు కలిపి జూలై 1లో మరి 7000 రూపాయలు ఈ రాష్ట్రం అంతా కూడా దాదాపు 65 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు, పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మేము తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి దాదాపు ఒక 100 ప్రదేశాల్లో అన్నా క్యాంటీన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది ప్రతి వ్యక్తిగా లాభించే పథకాలు. ప్రధాన అంశం ఏంటంటే భూమికి సంబంధించింది. ప్రపంచంలో జనాభా పెరిగినట్టు లేకపోతే ఇంకో రకంగా భూమి పెరగదు. భూమి మీద ఎంత భూమి ఉందో 10,000 ఏళ్ళ తర్వాత అంతే భూమి ఉంటుంది. కాబట్టి భూమి ఏదైతే రైతు కష్టపడి తరతరాలుగా అనుభవిస్తున్నాడో ఆ పట్టాలనేవి ఆ రైతుకు కాకుండా చిందరవందర చేసి మరి ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఆ టైటిల్ చట్టం అని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయడం జరిగింది. మరి ప్రధానంగా నిరుద్యోగం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం గత వైసీపీ ప్రభుత్వంలో పెరిగిందనేది గణాంకాలే చెప్తున్నాయి. అదే మనం ఏదో ఊహించో లేకపోతే ఎవరో చెప్పిందని చెప్పట్లా. ఈ రాష్ట్రంలో గణాంకాల ప్రకారమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరిగింది. దేశంలో నిరుద్యోగ శాతం కంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం ఎక్కువ. కాబట్టి మెగా డిఎస్సి గత ప్రభుత్వం 2014-19లో 2 డిఎస్సీలు చేసి 1000 పోస్టులు టీచర్ పోస్టులు నింపడం జరిగింది. మరి 19-24లో వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పెడతానంది, ఒక జాబ్ క్యాలెండర్ లేదు. కాబట్టి నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న యువత అందరికీ కూడా కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీ ఇచ్చింది. దాన్ని ఆయన ప్రమాణ స్వీకారం రోజునే ఆ ఫైల్ సంతకం పెట్టడం జరిగింది. ఇలా 5 ఫైల్స్ మీద పెన్షన్ పంపిణీ పెంచడం, అలాగే మెగా డిఎస్సి నిర్ణయం తీసుకోవటం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయటం, అలాగే రైతులకి కొత్త పాస్బుక్లు ఇవ్వటం, పెన్షన్ని పెంచటం,
అన్నా క్యాంటీన్ ప్రారంభించటం. ఈ 5 అంశాల మీద మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన పబ్లిక్గా ఫైల్ సంతకం పెడతాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్, యువతలో స్కిల్ పెంచాలి అనే ఒక ఉద్దేశంతో స్కిల్ సెన్సెస్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ పెట్టి యువతకి అన్ని రంగాల్లో వాళ్ళు ఏ రంగంలో అయితే చదువుకున్నారో ఆ రంగంలో ఒక టెక్నికల్ అంశం అనేది వాళ్ళకి దాంట్లో కంప్లీట్గా ఒక స్కిల్ అనేది నేర్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసే విధానమే స్కిల్ డెవలప్మెంట్. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు స్కిల్ డెవలప్మెంట్కి బడ్జెట్ వరకు చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో యువతకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఉంటుంది కానీ స్కిల్ డెవలప్మెంట్ లేదనేది భారతదేశం మొత్తం మీద వచ్చిన అభిప్రాయం. కాబట్టి 8వ తరగతి చదువుకుంటున్న కాడి నుంచి ఒక స్టూడెంట్కి ఏ అంశం మీద అతను ఇంట్రెస్ట్గా ఉంటాడో ఆ అంశం మీద అంచెల వారీగా స్కిల్ డెవలప్మెంట్ చేసి అతను ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు. ఆ రోజు బయటకు వచ్చే సమయానికి అతను చదువుకున్న చదువుతో పాటు ఈ వృత్తి నైపుణ్యం అనేది అతనికి జీవనాధారం కావాలనే ఉద్దేశంతోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ అయింది. ఈ భారతదేశంలో ప్రప్రథంగా ఈ స్కిల్ సెన్సెస్ అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభిస్తున్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి వర్గానికి అలాగే రైతులకు కూడా రైతు భరోసా 15,000 నుంచి 20,000కి పెంచడం జరిగింది. అది కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, పేదవాళ్ళకి అలాగే చదువుకుంటున్న యువతకి, మహిళలకి, మరి మహిళలకి డ్వాక్రా లోను 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమైంది, 5 లక్షల నుంచి 3 లక్షలకి తగ్గించి అది కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి ఎవరికి రుణమాఫీ కూడా పెద్దగా చేసిన సందర్భం లేదు. కానీ డ్వాక్రా అనే అంశం ఆ స్కీమ్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అందుట్లో మహిళలు ఎంత కష్టపడతారు, ఆ మహిళల కష్టానికి ఫలితం ఎలా వస్తుంది, అందుట్లో విజయం సాధిస్తే ఆ గ్రామానికి ఆ కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుంది అనేది ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి డ్వాక్రా లోన్లు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం జరిగింది. మహిళలకి, రైతులకి, రైతు భరోసా 5,000 పెంచడం జరిగింది. విద్యార్థులకి, ఎవరైతే పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మరి పెన్షన్ పెంచడం, ఈ రకంగా సమాజంలో ఉన్న ప్రధానమైన 4-5 వర్గాలకు కూడా లాభం చేకూరేటట్టు మరి వాళ్ళు చేయబట్టే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం కాదు, ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాల స్థాయిగా, మండలాల స్థాయిలో జరిగిన సమావేశాలు నేను వ్యక్తిగతంగా అటు ఎర్రగొండపాలెం, దర్శి 2 నియోజకవర్గాల్లో దాదాపు 4 గ్రామాలకి సమావేశాన్ని ఇవ్వడం జరిగింది. ఏ సమావేశంలో కూడా ఒక గ్రామంలో అయితే వైసీపీ టీడీపీ సగం ఉన్న గ్రామం అది. ప్రభుత్వం ఇది చేసిందని చెప్తే నాకు రాలేదని కానీ మాకు నష్టం జరిగిందని అని కానీ ఎక్కడా చెప్పలేదు. ప్రత్యేకించి మహిళలు అయితే మాకు మా అత్తమామకి పెన్షన్ వస్తుంది, లేదంటే నాకు పెన్షన్ వస్తుంది, లేదు అయ్యా రేపు గ్యాస్ సిలిండర్లు వస్తే నా ఖర్చు తగ్గుతుంది, ఇంకా నాకు ఈ 4,000తో నాకు నిలగడుస్తుందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వానికి పోలికొద్దు, పులికి మేకకి మనం పోల్చినట్టు అవుతుంది. అది ఒక చెడు ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఉంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం ఇది చాలామంది తెలియపోయి ఉండొచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అధికారులను పిలిచి మనం ఈ 6 ఎన్నికల హామీలు ఉన్నాయి, అలా ఎలా అమలు చేయాలి, పెన్షన్ అవుతాయి జూలై 1 అని చెప్పేశారు ఆయన. మిగతా అంశాలు ఎలా చేయాలనేది ఆ రోజు సాయంత్రం ఆయన సమావేశం పెట్టడం జరిగింది.
ఇంకో ముఖ్యమంత్రి అయితే ఇవాళ కదా ప్రమాణ స్వీకారం చేసిన రేపు నుంచి పని ప్రారంభిద్దామని చెప్పి దాన్ని వాయిదా వేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన అలా కాదు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఇవాళ వరకు కూడా ఆయన ఎక్కడ కూడా రిలాక్స్ అయ్యి విశ్రాంతి తీసుకున్న పరిస్థితి లేదు. మరి అటువంటి ముఖ్యమంత్రితో నడిపోతున్న ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ 100 రోజుల్లో జరిగిన మార్పులు చేర్పు గురించి మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేదు మన పక్కనున్న రాష్ట్రాలు కానీ శభాష్ అనే పరిస్థితి. కేంద్రం అయితే చాలా స్పష్టంగా చెప్పింది, మేము మీకు అండగా ఉంటాం, మీకు అమరావతికి డబ్బులు ఇస్తాం, పోలవరం బాధ్యత తీసుకుంటాం, మీరు ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్ని మీరు కష్టపడి పూరించుకోండి, కేంద్రం సహాయంగా ఉంటుందని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో ఉంది. దాదాపు 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. ఆ అప్పులు తీర్చాల్సిన బాధ్యత, అలాగే గత ప్రభుత్వం పెట్టిన బాకీలు. పోయినసారి రైతు భరోసా కింద 4-5 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి కట్టండి అంటే అది ఆ ప్రభుత్వం చెప్పిన స్కీము నేనేమోనని చెప్పి ఆయన రైతు రుణమాఫీని ఇవ్వకపోవడం జరిగింది. ఇవాళ ఏం జరుగుతుంది? ఆయన గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చిన అప్పులే కాకుండా బాకీలు, ఈ బాకీలు అంటే వివిధ స్కీముల్లో పెట్టిన బాకీలు, విద్యా దీవెన కింద 3,000 కోట్లు బాకీలు. ఆయన బటన్ నొక్కాడు, 5 లక్షల మందికి వెళ్ళాలంటే 1 లక్ష మందికి వెళ్ళి మిగతా 4 లక్షల మందికి అమౌంట్ వెళ్ళే పరిస్థితి లేదు. బటన్ నొక్కడం, సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, ఇలా రైతు భరోసా కింద బాకీలు ఉన్నాయి. ప్రజలు రోజు వెళ్ళి ఏదైనా ఇబ్బంది ఉంటే చూపించుకున్న హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలో మరి 1,600 కోట్లు బాకీ ఉంటే మన ఈ ప్రభుత్వం 700 కోట్లు కట్టింది. అలాగే విద్యా దీవెన 3,000 కోట్లు బాకీలు పెట్టి ఫీజు రీయింబర్స్మెంటు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వని పరిస్థితి. ఈ ఆఫీస్కి ప్రతిరోజు గ్రీవెన్స్ పెట్టినప్పుడల్లా కొంతమంది పిల్లలు వస్తున్నారు, సార్ మా కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వలేదు, నేను ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే నా సర్టిఫికేట్లు కావాలి, మేము అడిగితే మా ఫీజు కట్టలేదు అంటున్నారు, మా ఇంట్లో మా తల్లిదండ్రులను అడిగితే 1 ఇన్స్టాల్మెంట్ వచ్చింది, మిగతా 3 ఇన్స్టాల్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటని. మరి ఒకళ్ళే ఇద్దరు అంటే ఏదైనా ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ 6 లక్షల మంది విద్యార్థులకి ఫీజు ఎగ్గొట్టిన పరిస్థితి. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, బీకామ్ పాస్ అయ్యి ఎంకామ్ చదువుకున్న వాళ్ళు చదవాలని ఉన్నారు, బీసీఏ తర్వాత ఎంబీఏ చదువుకోవాలని పిల్లలు ఉన్నారు, డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఇంకా పై చదువులకు వెళ్ళాలని ఉన్న పిల్లలంతా కూడా, ప్రత్యేకించి ఇంజనీరింగ్ పిల్లలు ఈ సర్టిఫికేట్ లాగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాగే ఆరోగ్యశ్రీ, వైద్యం విద్యలో గత ప్రభుత్వం చేసినంత మోసం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే. 2,000 కోట్లు 2,500 కోట్లు బాకీ ఉంటే హాస్పిటల్స్ అన్నీ మేము ఈ సేవలు ఆపేస్తామని చెప్పి నోటీస్ ఇస్తే గత ప్రభుత్వం 500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుని ఎన్నికలకు వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం 700 కోట్లు కట్టి హాస్పిటల్ యజమానాన్ని పిలిపించి ఆ బాకీలు మేము చెల్లిస్తాం, మీరు భరోసాగా ఉండండి, పేదలకు వైద్యం చేయండి అంటే మరి వాళ్ళు కూడా ఇప్పుడే ఆరోగ్యశ్రీని నెమ్మదిగా బాకీలు తీరించు హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అంటే గత ప్రభుత్వం బాకీలు పెట్టిన సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందంటే అది ప్రజల కోసమే. మరి గత ప్రభుత్వం అలా చేయలే. తెలుగుదేశం పెట్టిన బాకీలు మాకు సంబంధం లేదు అని చెప్పి సీఎంఆర్ఎఫ్లో చెక్కులు ఇస్తే కూడా ఆ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి బ్యాంకులు నోటీస్ ఇచ్చి చెక్కులు తిప్పి పంపిన పరిస్థితి. కాబట్టి దుర్మార్గం అనేది ఏ స్థాయికి వెళ్ళిందంటే, చిచ్చి ఈ మనిషి మనకు వద్దు, ఈ ప్రభుత్వంతో మనం
జీవించే పరిస్థితి లేదని చెప్పి మరి గత ప్రభుత్వాన్ని ఎంత దారుణంగా ప్రజలు దెబ్బ కొట్టారంటే 151 అప్పటికి ఒక రికార్డు, నేషనల్ రికార్డు. 124 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నారు. ఎందుకని? ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు రాగానే అయ్యా ఇసుక వలన దాదాపు 40 లక్షల మంది కార్మికులు దెబ్బతిన్నారు గతంలో, కాబట్టి మేము ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి దాని విధి విధానం రూపొందించడంలో కూడా 1-2 రోజులు ఇబ్బంది పడ్డా రేపు అక్టోబర్ 15 నుంచి ఏదైతే ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం మన అక్టోబర్ 15 వరకు నదీ ప్రాంతాల్లో ఇసుక తీయకూడదు కాబట్టి అక్టోబర్ 15 నుంచి ఇసుక కష్టాలు పోతాయి. ఉచిత ఇసుక అనేది ఈ రాష్ట్రం అంతా కూడా అమలయ్యే పరిస్థితి. అలాగే లిక్కర్ 1,00,000 కోట్ల అమ్మకాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. లిక్కర్లో దాదాపు అందుట్లో సగం అవినీతి జరిగిందనేది ఇవాళ మనం అంచనా వేస్తే తెలుస్తుంది. లిక్కర్ వ్యాపారాన్ని అడ్డుపెట్టి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి దాదాపు 25,000 కోట్ల అప్పు తేవడం జరిగింది. లిక్కర్ వ్యాపారాన్ని తాకట్టు పెట్టచ్చన్న పాలసీ చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయింది. ఏంటి వ్యాపారం తాకట్టు పెడతారా అని. ఎవడన్నా ఆస్తులు తాకట్టు పెడతాడు, లేదు బంగారం తాకట్టు పెడతాడు, కానీ వ్యాపారం తాకట్టు పెట్టి వ్యాపారం మీద వచ్చే ఆదాయం తాకట్టు పెడతాం అనేది ఇది ఎందో వింతలాగా ఉంది. దీనికి మేము అంగీకరించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా బుద్ధి లేని బ్యాంకులు 30,000 కోట్లు 25,000 కోట్లు అప్పు ఇవ్వడం జరిగింది. ఈ అప్పు 15 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తీర్చాలి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆ 25,000 కోట్లలో ఆ దామాషా ప్రకారం వాళ్ళు తీర్చాల్సిందే. తీర్చినా కూడా ఇవాళ చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజల ఆరోగ్యం పాడు చేసుకుని 10 సంవత్సరాల్లో జరగాల్సిన నష్టం ఒక్క సంవత్సరంలోనే ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ పాలైన కేసులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఇష్టానుసారం లిక్కర్ వ్యాపారం చేసి 1,00,000 కోట్లు ఏదైతే బిజినెస్ చేశారో ఆ 1,00,000 కోట్లు క్యాష్లో జరిగింది. ఈ ప్రపంచంలో ఎవరు అలా చేయరు. ఏ రిటైల్ షాప్లో కూడా ఎలక్ట్రానిక్ క్యాష్ లేదు. అరటికాయలు పూలు అమ్ముకున్న వాళ్ళే పేటీఎంలు జీపేలు పెట్టుకున్నారు. మరి లిక్కర్ షాప్ పక్కన క్యాష్ అమ్ముతుంటే ఆ ప్రభుత్వం ఏం చేయలే. 1,00,000 కోట్లు క్యాష్కి వెళ్ళింది. ఆ క్యాష్ ఎటుపోయింది, ఆ లెక్కలేంటి అనేది ఎక్కడ రికార్డు లేదు. కాబట్టి ఈ రకమైన అవినీతి, అటు ఇసుకలో అవినీతి, లిక్కర్ల అవినీతి, మరి వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి ఇవాళ లిక్కర్ పాలసీ కూడా రేపు రాబోతుంది 1వ తారీఖు నుంచి అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి ఒక ట్రాన్స్పరెంట్ రీతిలో లిక్కర్ని ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చిల్లర బ్రాండ్లు కాకుండా ఒక బాధ్యతాయుతమైన కంపెనీలు తయారు చేసే బ్రాండుల్ని 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ల్యాండ్ యాక్ట్, అసలు ఎవరి భూమి ఎవరి పేరుందో తెలియని పరిస్థితి. టైటిల్ యాక్ట్, దాని మీద ఆయన బొమ్మ. అందుకని ఈ ప్రభుత్వం రాగానే మొదటి అసెంబ్లీ సెషన్స్లో ల్యాండ్ యాక్ట్ని రద్దు చేసి ప్రభుత్వం తరఫున రాజముద్రతో ఇవాళ టైటిల్ యాక్ట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ సర్వేలో జరిగిన పొరపాట్లన్నీ కూడా సరిచేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ రకమైన దుర్మార్గాలు, ఈ రకమైన అవినీతిని సరిచేసుకుంటూ భవిష్యత్తులోకి వెళ్ళాల్సిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. యువత ఉన్నారు, ఉద్యోగాలు లేవు. ఇవాళ ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధి చేయాలని చెప్పి అటు లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఆ సంబంధించిన మంత్రులు కానీ ఆహ్వానిస్తూ ప్రయత్నిస్తూ ఇవాళ అటు శ్రీ సిటీలో కొన్ని ప్రాజెక్టులు, అలాగే కడపలో కొన్ని ప్రాజెక్టులు తేవడం వల్ల దాదాపు ఇవాళ 90,000 ఉద్యోగాలు రాబోతున్నాయి ప్రైవేట్ సెక్టార్లో. అలాగే హెచ్పిసిఎల్ వాళ్ళు 70,000 కోట్లతో కోస్టల్ కారిడార్లో రిఫైనరీ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది దాదాపుగా ఇక దాన్ని అమలు చేసే విధానంలో ఉంది.
అలా కొన్ని కంపెనీస్ ఏవైతే గతంలో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయో వాళ్ళందరం కూడా వెనక్కి తీసుకొచ్చి యువతకి ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది ఎంతగా పెరిగిందంటే మొన్న ఎక్కడో మేము చదివాం, 4 పోస్టులు పడితే దాదాపు 600 మంది అప్లై చేశారు. అది కాంట్రాక్ట్ ఎంప్లాయీ, క్లాస్ 4 ఎంప్లాయీ పోస్ట్కి. అది ఈ 600 మందిలో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఏదైతే మనం వాలంటీర్ వ్యవస్థలో చూసామో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాగే పంచాయత్ సెక్రటరీ వ్యవస్థ చూసామో అందరూ కూడా వచ్చి ప్రభుత్వ ఉద్యోగం అనగానే వందల్లో వేలల్లో ఇవాళ అప్లై చేసిన పరిస్థితి. కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ చేసి, ఇవాళ కియా మోటార్స్ ఉంది, కియా మోటార్స్లో పనిచేయాలంటే మన స్కిల్స్ చాలు. కాబట్టి ఆ కంపెనీ ట్రైన్ చేసుకోవాలి. అలా ఏ కంపెనీ, ఏ ఇండస్ట్రీ రాబోతుంది, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ కావాలనేది ఆ యజమానితో మాట్లాడి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి గత 2014-19లోనే విశాఖపట్నంలో మారుతి సుజుకితో చేయడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజీలో. ఈ హయాంలో 5 సంవత్సరాల్లో ప్రతి కంపెనీకి కావాల్సిన ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి ఆ కంపెనీకి అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిశ్చయించింది. అలాగే ప్రధానమైన అంశం రైతు భరోసా 15,000 గత ప్రభుత్వం ఇచ్చింది. ఏ రైతుకి 4 సంవత్సరాలు పడిన దాఖలు లేవు. అమ్మఒడి ఏదైతే 15,000 చెప్పి దాన్ని 13,000 తీసుకొచ్చి ఒక సంవత్సరం ఎగ్గొట్టి 45 లక్షల మంది ఇచ్చి 53 లక్షల మందికి ఇచ్చామని ఎంత నిజమో ఇది కూడా అంతే. ఏ రైతుకి కేంద్ర ప్రభుత్వం వాటా పోను, మిగతా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా 4 సంవత్సరాలు పడలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు పంట ఎవరైతే పండిస్తున్నారో అది రైతా, కౌలుదారుడా, అది గుర్తించి వాళ్ళకే ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విధి విధానాలని కూడా రూపొందించడం జరుగుతుంది. అలా గత ప్రభుత్వంలో తీసేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో తీసేసిన విదేశీ విద్య దాదాపు 65 కోట్ల బాకీలు ఉంటే ఆ బాకీలు చెల్లించి ఇప్పుడు మరి దాన్ని స్టార్ట్ చేయటం. ఎస్సీ కార్పొరేషన్స్, ఎస్టీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు వాళ్ళకి బడ్జెట్ ఇచ్చే విధానం, ఇదంతా కూడా ఈ 100 రోజుల్లోనే కీలక నిర్ణయాలు జరిగినాయి. అంటే ఇంత నిర్ణయం జరగాలంటే అక్కడ ఎంత పని చేయాలి? మినిస్టర్లు కొత్త వాళ్ళు ఉన్నారు సగం పైన, అధికారుల్లో సమన్వయం రావాలి. ఈలోపు విజయవాడలో వరదలు రావటం, అపారమైన నష్టం జరిగింది, కుటుంబాలకు నష్టం జరిగింది, వ్యవసాయానికి నష్టం జరిగింది. దాన్ని అహోరాత్రులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి సరిచేసి వాళ్ళ జీవన విధానాన్ని సాధారణ స్థాయికి తీసుకురావడం కోసం మేమైతే పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి, ఆ దీనిలో పాల్గొన్న అందరికీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, అందరూ అధికారులు అందరూ కూడా చేతులతో నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి. ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఆ రిలీఫ్ ఏదైతే ఉందో, కుటుంబానికి 25,000 రూపాయలు, అలాగే ఆ బండికి ఎంత జరిగింది, కారుకి ఎంత జరిగింది, అన్నీ కూడా ఇవాళ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిన పరిస్థితి. దాదాపు ప్రభుత్వానికి 1000 కోట్ల పైన ఖర్చు. అది ఆ వరదలు వచ్చి ఉండకపోతే ఆ 1000 కోట్లతో ఇంకొక అంశాన్ని మనం చేసుకునే పరిస్థితి. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 100 రోజుల్లో ఇంత చేసిందని చెబితే మన అధికారులు, మన వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇవన్నీ 100లో మన ప్రభుత్వం చేశారా అని. కాబట్టి ఇన్ని అంశాలని మరి ఆయన నాయకత్వంలో, ఆయన వయసు వాళ్ళ 74-75 దాకా వచ్చినాయి. ఆ వరదల్లో అయితే
నడుంలో నీళ్ళలో ఆయన తిరుగుతూ తెల్లవారుజాము 2ంటికి 3ంటికి కూడా కూర్చొని చేసిన విధానం అయితే ఇక నా భూతే నా భవిష్యత్తు ఇది. ఇటువంటి వ్యక్తిని మనం చూడగలుగుతామో, చూసినందుకు ఈ తరంలో ఆయన దగ్గర ఉన్నందుకు మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ రకంగా ఈ 100 రోజులు గడిచిన 100 రోజుల్లో గత 5 ఏళ్లకు సరిపడా పునాది, అటు పారిశ్రామిక అభివృద్ధి, పిల్లలకి కావలసిన వసతుల్లో కూడిన విద్య. మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన చాలా స్పష్టంగా ఈ విద్యా విధానాన్ని సమూలంగా మార్చాలి. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న పిల్లవాడు అంతర్జాతీయంగా ఎదగాలంటే పునాది గట్టిగా ఉండాలి. ఈ ప్రయోగాలతో మనకు వద్దు, మంచి మేము విధి విధానం రూపొందిస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కూడా ఆయన వెళ్తున్నాడు. ఇవాళ మిగతా మంత్రులంతా కూడా వారు శాయశక్తుల కొత్తగా ఉన్నా కూడా వ్యవహారాలు తెలుసుకుని మరీ పనిచేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఇక ఇంతకు మించి చేయటం అనేది మానవ దీనికి మించింది అవుతుంది, అది ప్రయత్నానికి మించింది అవుతుంది. ఇటు సంక్షేమ పథకాలు, విద్య, వైద్యంలో కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ప్రతి ఇంటికి 25 లక్షల రూపాయలు వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించేటట్టు ఏ వ్యక్తి కూడా ₹1 కూడా హాస్పిటల్ చెల్లించకుండా ఆ కార్డు చూపిస్తే ఖాళీ జేబులతో వెళ్ళి ఆరోగ్యంగా తిరిగి వచ్చే పరిస్థితి కల్పించే ఆ స్కీమ్ కూడా రూపకల్పన జరుగుతుంది. అంటే ఆ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుంది, మీరు ఆ కార్డు తీసుకెళ్ళి చూపిస్తే మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా పేషెంట్ డబ్బులు చెల్లిస్తున్నాయో అలాగే మీ తరఫున ఆ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ డబ్బులు కడుతుంది. మీకు ఉత్తమ ప్రమాణాలు ఉన్న హాస్పిటల్స్లో ఒక మంచి వైద్యం దొరికే అవకాశం అయితే ఆ స్కీమ్ ద్వారా రాబోతుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాల రూపకల్పన అన్నీ కూడా ఈ 100 రోజుల్లో జరిగి, పథకాలు మనం గింజలేస్తే ఎలా మొలకెత్తాయో అలా చిన్న చిన్న మొలకలతో ప్రారంభమైన ప్రతి అంశం కూడా ఇవాళ ప్రజల్లోకి రాబోతుంది. ఇది మంచి ప్రభుత్వమే కాదు, నాకు తెలిసి ఈ స్కీములన్నీ కూడా అమలయ్యి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉందో ఆ విజన్ కనుక పూర్తయ్యే సమయానికి, అంటే 2029కి ఈ ప్రభుత్వమే మాకు కావాలి, ఈ కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్కి శ్రీరామరక్ష అనే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ మేయర్, విజయవాడ మేయర్, పార్టీ మేయర్ మహిళ ఎంత బాధ్యతారహం అంటే, విజయవాడ మునిగిపోతే కనీసం వచ్చి గట్టు నుండి కూడా చూసిపోలా. విజయవాడ మేయర్ ప్రథమ మహిళ. మరి ఈయన వారానికి ఒకసారి బెంగళూరు వెళ్ళడం రావడం తప్ప ఇక్కడ చేసేది ఏం లేదు. ఆయన అవినీతి చిట్టప్పుడు ఒకటి బయటకు వస్తుంది. ఇసుక వస్తుంది, లిక్కర్ వస్తుంది, తిరుపతి వస్తుంది, ఆ భూముల్లో చేసిన స్కాములు, ఇళ్ల స్థలాలు చేసిన స్కాములు అన్నీ ఒకటి బయటకు వస్తాయి. ఇవాళ వారానికి ఒక రోజు వెళ్తున్నారు బెంగళూరు. అయినా నేను జగన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము పెట్టిన సభలో ఒక సభకి వెళ్ళండి, మీకు బలమైన మండలంలో, మీకు బలం ఉన్న మండలంలోకి వెళ్ళండి, మీ ప్రజల్ని అడగండి, నా ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందని అడగండి. మీరు ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు. ఎందుకంటే ఇదిగో పలానా వర్గం జగన్ వల్ల లాభపడిందనే వర్గం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎస్సీలు మోసం చేసావు, బీసీలు మోసం చేసావు, దేవుని మోసం చేసావు. ఇంత మోసం చేసి అవినీతి చేసి సంపాదించిన సొమ్ము నువ్వేం చేసుకుంటావో ఎవరికి తెలియట్లా. అందుకే నిన్ను సైకో జగన్ అంటున్నారు ప్రజలు. కాబట్టి ఆ సైకో వదిలిపోయింది. ఈ రాష్ట్రం ఒక మంచివాడి చేతిలో పడింది. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నమ్మకంతోనే ప్రజలు 124 సీట్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వ్యక్తి వికాసం, విద్య, వైద్యం, వ్యవసాయం, రైతుకు ఒక భరోసా, పండిన పంటకి
మంచి ఎంఎస్పి 1674 కోట్లు ధాన్యం బాకీలు పెట్టాడండి ఈ వ్యక్తి. అసలు ఎటువంటి వ్యక్తి నాకు అర్థం కావట్లా. రైతు ఎప్పుడు సీజను, ఎప్పుడు బాకీలు, అది ఈ ప్రభుత్వం చెల్లించింది. ఎందుకంటే రైతు పట్ల మాకున్న, ఈ ప్రభుత్వానికి ఉన్న సానుభూతి. రైతు రుణమాఫీ తీసేవయ్యా అంటే నాకు సంబంధం లేదా, ప్రభుత్వం ఇచ్చిందంది. మరి మేము కూడా 1674 కోట్లు మాకు సంబంధం లేదంటే నష్టపోయేది ఎవరు? ఆ రోజు రైతు నష్టపోతున్నాడు, ఈరోజు రాజకీయంగా మేము చేస్తే రైతు నష్టపోతున్నాడని చెప్పి కష్టమైన నష్టమైన 1600 కోట్లు చిల్లర కోట్లు ఆ ధాన్యం బాకీలు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించింది. ఇదేమి తర్వాత ఈ నిర్ణయం వాళ్ళు చెల్లించింది కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే 2వ నెలలోనే ఆ బాకీలు చెల్లించడం జరిగింది. కాబట్టి సంక్షేమం అనేది ఒక బెంచ్ మార్క్గా, పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక ప్రోగ్రెసివ్ థీమ్గా, విద్యలో ఒక టెక్నికల్ అంశాన్ని ప్రవేశపెట్టి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వైద్యం అందరికీ అందే విధంగా, రైతుని బాధ్యతగా, రైతు సంరక్షణ ధ్యేయంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టే ఈ ప్రభుత్వం ఇవాళ మంచి ప్రభుత్వం, కానీ నాకు తెలిసి మళ్ళీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వమే కావాలి, ఇటువంటి అభివృద్ధి మేము కోరుకున్నామని చెప్పి ప్రజలు అడిగే స్థాయికి వస్తుంది. అటు కేంద్రం కూడా మనకు సహకరిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో డబ్బులు మేము ఇస్తాం, అమరావతికి 15,000 కోట్లు మీరు అప్పు తెచ్చుకోండి, అప్పును మేము సహకరిస్తామని చెప్పి, దాన్ని గ్రాంట్గా చేస్తామని చెప్పి, లేకపోతే గ్రాంట్గా చేయమని మనం అడిగే పరిస్థితి. ఈ రకంగా రెండు కూడా ఏదైతే ఒక ఆర్థిక అభివృద్ధికి ఒక వెహికల్ లాగా ఉన్నాయో ఆ రెండింటిని కూడా పూర్తి చేసే అవకాశం దీంట్లో ఈ ప్రభుత్వానికి ఉందనేది మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్లో అవి కూడా మరి ఒక మైల్ స్టోన్గా ఉండిపోతాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ, మీరు 124 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు గాను ఈ ప్రజల యొక్క నమ్మకాన్ని రద్దు చేయకుండా, ఈ మంచి ప్రభుత్వం ఇలాగే ఉండాలి, ఇటువంటి ప్రభుత్వం మాకు కావాలనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఆశిస్తూ, మమ్మల్ని ఆశీర్వదించి 124 సీట్లు ఇచ్చిన ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందన తెలుపుతూ, ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఈ సంరక్షణ, ఈ జనరేషన్కి కావాల్సిన ఎనర్జీ, అంటే యూత్కి ఎనర్జీ ఏంటంటే ఎడ్యుకేషన్, అవన్నీ కూడా ఇస్తూ ముందుకు పోతుందని చెప్పి ఆశిద్దాం. ఈ వరదలు వచ్చినా కూడా ఆ రోజు ఉదూ తుఫాను కూడా ఈ రాష్ట్రాన్ని ఏం చేయలేకపోయింది. పోతే విశాఖపట్నం చెట్లు పోయినాయి, సంవత్సరంలో అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇవాళ విజయవాడ వరదలు కూడా అంతే, దాదాపు 8,000 కోట్ల నష్టం జరిగింది. 1,000 కోట్లు ఇవాళ ప్రభుత్వం అందరికి ఇవ్వబోతుంది. ఇటువంటి ఎదురు దెబ్బలు ఎన్ని వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు తొనికే మనిషి కాదు. ఆయన వీటన్నిటిని కూడా ఛాలెంజ్గా తీసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందుకు సహకరించిన ప్రజలందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి తరఫున హృదయపూర్వక అభినందన తెలుపుతూ, ఈ 100 రోజుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని మీరందరూ కూడా మీ చుట్టుపక్కల గ్రామాల్లో, మీ చుట్టుపక్కల ఇళ్లల్లో నీకేం లాభం వచ్చింది, పక్కవాడికి ఏం లాభం వచ్చింది, ప్రతి కుటుంబానికి కూడా ఒక సంక్షేమ పథకం అందే విధంగా ఇవాళ ఈ పథకాల రూపకల్పన జరిగింది. కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత మరి అటు ఎమ్మెల్యేలకి, మండల స్థాయి కింద గ్రామ స్థాయి నాయకుల మీద ఉంది. వాళ్ళు బాధ్యతగా దీన్ని స్వీకరిస్తారని చెప్పి ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం.